యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. గత ఎపిసోడ్లో కిడ్నీ స్టోన్స్ను కరిగించడంలో ఉపయోగపడే హోమియోపతి మందుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మరో ముఖ్యమైన 3 హోమియో మందుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే కిడ్నీలు అనేటివి సరిగా ఉంటేనే శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే లవణాల సమతుల్యతను కాపాడడంలో ఈ కిడ్నీలు అనేటివి ప్రముఖ పాత్రను వహిస్తాయి. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడినప్పుడు తీవ్రమైన నొప్పి రావడం, అలాగే మూత్రం పోస్తున్నప్పుడు కూడా మంట రావడం, కొన్ని సందర్భంలో తీవ్రమైన కడుపు నొప్పితో వామిటింగ్స్ కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు ఉపయోగపడే మరో ముఖ్యమైన 3 మందుల గురించి ఇప్పుడు చూద్దాం. సాధారణంగా హోమియో వైద్యంలో మందుల ఎంపిక అనేది వ్యక్తి లక్షణాలు, అలాగే వారి యొక్క అలవాట్లను దృష్టిలో ఉంచుకొని, అలాగే వ్యాధి లక్షణాలను కూడా దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది. ఇలా ఎంపిక చేసినప్పుడే మందులు సక్రమంగా పనిచేసి వ్యాధిని నివారించడంలో తోడ్పడతాయి. మొదటగా హైడ్రాంజియా అనే మందు గురించి చూసినట్లయితే, కుడివైపు కిడ్నీ స్టోన్స్ అనేటివి వచ్చి యూరిన్లో తెల్లటి సెడిమెంట్ లాగా పోతున్నప్పుడు, అలాగే మూత్రం కూడా ఎక్కువ సార్లు వస్తున్న సందర్భంలో, అలాగే మూత్రం పోస్తున్నప్పుడు పెయిన్ కూడా వస్తూ కొన్ని సందర్భాల్లో మూత్రంలో రక్తం కూడా పడుతున్న సందర్భంలో ఈ యొక్క హైడ్రాంజియా అనే మదర్ టించర్ వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరొక ముఖ్యమైన మందు పెరైరా బ్రేవా. ఈ మందు కూడా కిడ్నీ స్టోన్స్ ను కరిగించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. యూరిక్ యాసిడ్ వల్ల ఏర్పడే కిడ్నీ స్టోన్స్ కు ఈ యొక్క పెరైరా బ్రేవా అనే మందు చాలా బాగా పనిచేస్తుంది. మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి రావడం, అలాగే మూత్రము కొన్ని సందర్భంలో రాకుండా తట్టుకుండా రావడం, అలాగే మూత్రం కూడా ఎక్కువ సార్లు వస్తున్నట్లు కనిపించడం, ఇలాంటి లక్షణాలు ఉండి యూరిక్ యాసిడ్ స్థాయి అనేది ఎక్కువగా ఉండి కిడ్నీ స్టోన్స్ ఏర్పడి బాధిస్తున్న సందర్భంలో ఈ యొక్క పెరైరా బ్రేవా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే చివరగా ఎపిస్ అనే మందు గురించి చూసినట్లయితే, ఎప్పుడైతే యూరిన్ అనేది సరిగా రాకుండా ఉండి మూత్రం పోసే ముందు, మూత్రం పోసిన తర్వాత కూడా చురుక్కుమనే పోట్లతో మూత్రం వస్తూ తీవ్రమైన ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ యొక్క ఎపిస్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి దాహం అనేది అసలే ఉండదు, నీళ్లను తక్కువగా తీసుకుంటుంటారు. ఇలాంటి వారికి కిడ్నీలో స్టోన్స్ వచ్చి మూత్రం అనేది తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో, అలాగే చురుక్కుమని పోట్లతో మూత్రం వస్తున్నప్పుడు ఈ యొక్క ఎపిస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియోపతి వైద్యంలో చాలా మందులు కిడ్నీ స్టోన్స్ ను కరిగించడంలో ఉపయోగపడతాయి. ఇంతకుముందు చెప్పిన మందులలో హైడ్రాంజియా మరియు పెరైరా బ్రేవా అనే మదర్ టించర్ రూపంలో వాడుకుంటే చాలా బాగా కిడ్నీ స్టోన్స్ అనేటివి కరగడానికి ఉపయోగపడతాయి. ఈ మందులను వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే, ఉదయం ఒక 15 చుక్కలు, సాయంత్రం ఒక 15 చుక్కలు చొప్పున ఒక హాఫ్ గ్లాస్ నీళ్లలో ఈ యొక్క మదర్ టించర్స్ ను వేసుకొని 2 నుంచి 3 నెలల వరకు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడైతే సమస్య అనేది తగ్గుముఖం పడుతుందో వెంటనే మందులను ఆపేయాల్సి ఉంటుంది. ఇలా లక్షణ సముదాయాన్ని బట్టి మందులను వాడుకున్నట్లయితే ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి త్వరగా కరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మందుల ఎంపిక అనేది సరిగా రానప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక మందులను వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.